హలో అండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే 2024 ఎన్నికల్లో ఎలా గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా కావాలి అని ఆలోచించి తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని బలపడినా, ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసిన 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. తిరిగి ముఖ్యమంత్రి కావటం అసాధ్యం అని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీనేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ పార్టీ సామాన్య కార్యకర్త వరకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి హింసిస్తూ, జనసేన పార్టీ సంస్థాగతంగా ఎదగకుండా ఢిల్లీ లెవెల్లో లాబియింగ్ చేసి, ఆ 2 పార్టీలు కలవకుండా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతూ, తనకున్న సొంత మీడియా, తనను సపోర్ట్ చేస్తున్న మీడియా, తన సోషల్ మీడియా, ఎవరైతే మేధావులుగా చలామణి అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉన్నటువంటి ఎనలిస్టులు, కాపు కులానికి చెందిన కొంతమంది పెద్దల్ని సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతూ, నువ్వు పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగడం కోసం మాత్రమే, నువ్వు ఒక ప్యాకేజ్ స్టార్వి, నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయావు, నువ్వు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడివి, నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే నీ కులాన్ని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టకుండా 170 స్థానాల్లో నిలబడి చూయించు, నువ్వు మొగాడివైతే అని నానా రకాలుగా ఆయన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారండి. ఎందుకు ఇలా రెచ్చగొట్టారంటే, గతంలో లాగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా డెసిషన్లు తీసుకుంటారు, ఆలోచించకుండా డెసిషన్లు తీసుకుంటారు అని ఆలోచించి, మనం రెచ్చగొడితే గనక ఆయన ఆవేశంలో డెసిషన్ తీసుకుని ఒంటరిగా పోటీకి వెళతాడు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇలా రెచ్చగొట్టడం జరిగింది. అయితే గతంలో ఉన్న తన ఆవేశాన్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి, సుదీర్ఘంగా ఆలోచించి, ఓర్పుతో, ఓపికతో డెసిషన్లు తీసుకుని, ఆ డెసిషన్లకు కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రజాస్వామికంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అంటే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, కాబట్టి తెలుగుదేశంతో కలిసి ప్రయాణిస్తాం అని నిర్ణయించుకుని, ఎన్ని అవమానాలకు గురైనా గాని ఎప్పుడైతే ఆయన తెలుగుదేశం జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో వెళతాయి అని ప్రకటించారో, ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీడియా గాని, ఆయన్ని సపోర్ట్ చేస్తున్న మీడియా గాని, కాపు కులంలోని పెద్దలతో సహా కాపు కులంలోని యువతని, జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ, మీరు 70 స్థానాలు తీసుకోవాలి, మీరు అధికారంలో భాగస్వాములు కావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఒప్పుకోవాలి, అలా గనక కాకపోతే చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేసినట్టే, చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయినట్టే, పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టినట్టే అని చెప్పి కాపు కుల పెద్దలతో చెప్పిస్తూ, కొన్ని మీడియా ఛానల్స్ లో కథనాలు, డిబేట్లు పెట్టి కాపు కులంలోని యువతని రెచ్చగొట్టడం, చివరికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మీటింగ్ లో నాకు సలహాలు ఇవ్వద్దు, నాకు లెటర్లు రాయొద్దు, ఒకవేళ మీకు జనసేన పట్ల, ఆంధ్ర రాష్ట్రం పట్ల గనక ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుకు వచ్చి పనిచేసి నాకు సహాయపడండి అని ఎప్పుడైతే చెప్పారో, ఆ రోజున జనసేన పార్టీ కార్యకర్తలకు గాని, కాపు కులంలో ఉన్నటువంటి యువతకు గాని పవన్ కళ్యాణ్ గారు ఎంత స్థిరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అర్థమైందండి. అయితే ఎంతో కొంత కాపు కులంలోని యువతకు గాని, జనసేన కార్యకర్తలకు గాని ఈ రెచ్చగొట్టే ప్రసంగాల వలన గాని, లేదు కాపు కుల పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు గాని, జోగయ్య గారు గాని రాసిన లెటర్లు, వాళ్ళ స్టేట్మెంట్లను బట్టి చంద్రబాబు నాయుడు గారిని అనుమానించటం, పవన్ కళ్యాణ్ గారిని అవమానించటం, పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా చేస్తున్నాడా అనేటటువంటి స్థాయికి వాళ్ళ ఆలోచనలు వెళ్ళి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇవ్వకండి, కావాలంటే వచ్చి పని చేయండి అంతే, లేకపోతే మాత్రం మీరు మాట్లాడొద్దు అని చెప్పారో, ఇక మన ఆటలు సాగవు, పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గా ఈ దేశంలో ఉన్నాడు అని ఆలోచించినటువంటి ఈ కుల పెద్దలు, హర్రామ్ జోగే గారి కుమారుడేమో డైరెక్ట్ గా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ పార్టీలో చేరటం, ఏకంగా ముద్రగడ పద్మనాభం గారే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరతానని స్టేట్మెంట్ ఇవ్వటం, ఇవన్నీ గమనించిన తర్వాత కాపు కుల యువతకు గాని, జనసేన కార్యకర్తలకు గాని అసలు నిజమేంటో బయటపడి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారు, జోగయ్య గారిని గాని, పద్మనాభం గారిని గాని ఎందుకు పెడచెవిన పెట్టారు అనేది అర్థం చేసుకుని, ఈ రోజు ఈ పొత్తుకు సంఘీభావం తెలుపుతూ మనస్ఫూర్తిగా వాళ్ళ వెంట ప్రయాణించడానికి నిర్ణయించుకున్నారండి. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఈయనకి కాపు కులంలో ఉన్నటువంటి సమస్యలు కేవలం
జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అధికారంలో లేనప్పుడు మాత్రమే గుర్తుకు వస్తాయి. తనకు కంచం అన్నట్టు, గరిటెలు ఉన్నట్టు, అవి కొడితే మోతలు వస్తాయి అన్నట్టు, తన ఇంటికి తాళాలు వేసుకుని నిరాహార దీక్ష చేయొచ్చు అన్నట్టు, ఇవన్నీ అప్పుడే గుర్తుకు వస్తాయి. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కాపు కులం కానీ, కాపు కుల సమస్యలు కానీ గుర్తుకు రావు. మరీ ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు చంద్రబాబు నాయుడికి లొంగొద్దు, అసలు మీరు తక్కువ సీట్లు తీసుకోవద్దు, మీరు ముఖ్యమంత్రిగా ఉండవలసిందేను, లేకపోతే మీరు ఒప్పుకోవద్దు అని చెప్పిన ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఎలాంటి కండిషన్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. నేను ఎలాంటి కండిషన్ పెట్టలేదు. నా జయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దయతలిచి ఏదన్నా పార్టీ పదవి ఇస్తే, ప్రభుత్వ పదవి ఇస్తే ఆ పదవిని మాత్రమే తీసుకుంటాను. నేను ఎలాంటి డిమాండ్ చేయను, నేను ఆయన పార్టీలో చేరుతున్నాను అని చెప్పిన తర్వాత ఇంతకంటే దిగజారుడు తనము, అలాగే ఇప్పటిదాకా ఏ ఉద్దేశంతో జనసేన కార్యకర్తలు కానీ, కాపు కుల యువతను కానీ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టారు అనేది ఈ రోజు బయటపడింది. మరీ ముఖ్యంగా ఏదైతే పార్టీలో జాయిన్ అవుతున్నాను, నా కులంలోని అభిమానులు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా రండి, మీ ఫుడ్ మీరే తీసుకురండి అని పిలుపునిచ్చిన పద్మనాభం గారు ఈరోజు పార్టీ అధిష్టానం నన్ను ఒక్కడే రమ్మంది అని చెప్పారు అంటే, బహుశా పద్మనాభం గారి అసలు రంగు తెలిసినటువంటి కాపు కుల యువత ఆయన వెంట లేరు అని గ్రహించిన పద్మనాభం గారు అధిష్టానం ఒక్కళ్ళనే రమ్మందని చెప్పే సాకు చెప్తున్నారా? లేదు, అధిష్టానమే నువ్వు ఊరేగింపుగా రావక్కర్లేదు, నువ్వు ఒక్కడే వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవ్వు అని అల్టిమేటం ఇచ్చింది అంటే, ఇంతకంటే దుర్మార్గము, దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గాని, ఆయన్ని సపోర్ట్ చేస్తున్న కాపు కుల యువత గాని ఎవరైనా ఉంటే వాళ్ళు ఉండగలుగుతారా అని ఆలోచించినప్పుడు, కాపు కులం పట్ల గాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల గాని, జనసేన పట్ల గాని, జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు పట్ల గాని, కార్యకర్తల భవిష్యత్తు పట్ల గాని పవన్ కళ్యాణ్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ఆలోచన ఉంది అని ఆలోచిస్తేనే జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి మనస వాచ కర్ణ సపోర్ట్ చేసి ఆయన తరపున గాని, ఆయన కూటమి తరపున గాని ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓట్లేసి గెలిపించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని, ఆశయాల్ని విజయవంతం చేస్తారు అని ఇక్కడ నాకు ప్రగాఢంగా నమ్మగలుగుతున్నాను.